తెలంగాణ శాసనసభలో కాగ్ నివేదికను ప్రవేశపెట్టారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. 2023-24 ఆర్థిక ఏడాది ఫైనాన్స్ అకౌంట్స్, అప్రోప్రియేషన్ అకౌంట్స్ పై కాగ్ నివేదికను సమర్పించారు. ఇందులో 2023-24 బడ్జెట్ అంచనా 2,77,690 కోట్లు కాగా చేసిన వ్యయం 2,19,307 కోట్లుగా తెలిపారు. బడ్జెట్ అంచనాలో 79% వ్యయమైందన్నారు. ఇక నిరుద్యోగ యువతకు పెద్దపీట వేశామని, వారికి అన్ని విధాలా భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. శాంక్షన్ చేసినటువంటి వాళ్ళకి వారం రోజులు ట్రైనింగ్ ఎట్లా అనేది క్యాలెండర్ పెట్టాం. 15 రోజులు ట్రైనింగ్ ఒక క్యాలెండర్ పెట్టాం. 4 రోజులు క్యాలెండర్ ఇంకోటి పెట్టాం. మొత్తంగా శాంక్షన్ చేసిన తర్వాత వారం 15 నెల రోజుల్లో శాంక్షన్ చేసినటువంటి వర్క్ కూడా గ్రౌండ్లో ఇంప్లిమెంటేషన్ జరిగేటట్టుగా క్యాలెండర్ డిసైడ్ చేసి అనౌన్స్ చేసాం అధ్యక్ష. అది మా ధైర్యం. ఎందుకంటే మేము చేస్తామని నమ్మకం మాకుంది కాబట్టి క్యాలెండర్ ముందే ప్రకటించాం అధ్యక్ష. 9,000 కోట్ల రూపాయలు అధ్యక్ష అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం అధ్యక్ష. వాళ్ళతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైశ్యులు పాపం వాళ్ళు కూడా ట్రేడింగ్ అనాదిగా ట్రేడింగ్లో ఉన్నారు. కొద్దిమంది గుమస్తాలుగా బతుకుతూ ఉన్నారు. ఆ గుమస్తాలు కూడా దొరకనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా ఏదో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి చిన్న చిన్న దుకాణాలు పెట్టుకోవడానికి అవకాశం కల్పించాలని వాళ్ళ కోసం కూడా కార్పొరేషన్ పెట్టి మొట్టమొదటిసారి 25 కోట్ల రూపాయలు కేటాయించాం అధ్యక్ష ఈ బడ్జెట్.